నెక్స్ట్ మెయిన్స్లో పార్ట్ బి చూద్దాం. పార్ట్ ఏ ఏం చూసాం, ప్రిలిమ్స్ గురించి చూడడం జరిగింది. ఇక్కడ మనము మెయిన్స్ పార్ట్ బిలో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. ఒకటి మదర్ టంగ్ మనం తెలుగు కదా. సో తెలుగులో మనకు 300 మార్క్స్కి మనకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఇవి కూడా మనకు సో 1/3% వస్తే మనము క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటాం. అదేవిధంగా ఇంగ్లీష్ అని చెప్తాం. సో ఇంగ్లీష్లో కూడా మనకు ఇది కూడా క్వాలిఫైయింగ్ పేపరే. ఎప్పుడైతే మీరు జస్ట్ ఈ క్వాలిఫైయింగ్ పేపర్సే ఈ 2 కూడా 300 మార్క్స్కు ఉండడం జరుగుతుంది. ఇది కూడా 300 మార్క్స్కు ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏమేమి ఉంటాయంటే కాంప్రిహెన్షన్ ఆఫ్ గివెన్ ప్యాసేజెస్. సో మనకు ప్యాసేజెస్ ఇవ్వడం జరుగుతుంది, దాని మీద కాంప్రిహెన్షన్ రాయాలి. ఆ తర్వాత ప్రిసిక్స్ రైటింగ్ అంటే సో మనకు పెద్ద ప్యాసేజీలు ఇస్తారు, సో దాన్ని తగ్గించి రాయడమే. అదేవిధంగా యూసేజ్ ఆఫ్ వొకాబులరీ అని చెప్తాం, వొకాబులరీ. ఫైనల్గా షార్ట్ ఎస్సేస్ ఉంటాయి మనకు. సో ఈ విధంగా క్వాలిఫైయింగ్ పేపర్స్లో ఇంగ్లీష్లో, అదేవిధంగా మనకు తెలుగులో కూడా 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రిలిమ్స్ అని చెప్తాం. సో ఎప్పుడైతే మనము ఈ 2 క్వాలిఫైయింగ్